ఇది నా శక్తికే సవాల్. ఆ చిన్నపిల్ల ఒంటరిగా దొరకాలి, అప్పుడు చెప్తాను. అవునా, అలాగా, అయితే ఓకే. ఎవరితో మాట్లాడుతున్నావు బుజ్జమ్మ? ఒకరు నాకు వార్నింగ్ ఇస్తున్నారులే అక్క. నీకు వార్నింగ్ ఇచ్చేదెవరు బుజ్జమ్మ? వాడెవడో చెప్పు బుజ్జమ్మా, మేం వాడి సంగతి చూస్తాము. ఆగండి, బుజ్జమ్మకి నేను లేనా ఏంటి? నా చెల్లికి వార్నింగ్ ఇచ్చిన వాడిని నేను వదులుతానా? వాడెవడో చెప్పు బుజ్జమ్మ. ఒక పంచిచ్చి వాడి మొహం పగలగొడతాను. వచ్చిందండి పెద్ద బాక్సర్ మేరీ కోమ్ గారు. హలో, నేను బాక్సర్ని కాకపోవచ్చు, కానీ ఫైటర్ని. అవును, అంజు ది వారియర్. నన్నే ఎగతాళి చేస్తున్నారా? బుజ్జమ్మా, ఈరోజు నీకు వార్నింగ్ ఇచ్చినోడికి ముక్కు పగలాల్సిందే. చెప్పు బుజ్జమ్మా, ఎవడు వాడు? వాడి సంగతి నేను చూస్తానులే అక్క. పదండి, స్కూల్కి వెళ్దాం. డాడీ, ఈ రోజు నుంచి స్కూల్స్ రీఓపెన్ కదా, మేం బయలుదేరుతున్నాం. బాయ్ డాడీ. బాయ్ పిల్లలు, ఈరోజు స్కూల్ ఫస్ట్ డే కదా. ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్స్ డాడ్. బాగా చదువుకోవాలి. సరే డాడీ. మిస్ అమ్మా, పిల్లలు వచ్చేసారు. లంచ్ బాక్సులు రెడీనా? వస్తున్నారా తోడు. ఆ పిల్ల ఒంటరిగా దొరకాలని ప్రచండ అన్నాడు కదా, అది మిగతా పిల్లలతో కలిసి స్కూల్కి వెళ్తుంది. ఇంకేం దొరుకుతుంది? ఒక అవకాశం దొరుకుతుందేమో మనోహరి, కాస్త ఓపిక పట్టు. రెడీ రాతుడు. పిల్లలు తీసుకోండి. థ్యాంక్స్ మిస్ అమ్మా. మీ నాన్నగారు చెప్పినట్టు మీరందరూ బాగా చదువుకోవాలి. మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ నేను మాత్రం కష్టపడి బాగా చదివి క్లాస్ ఫస్ట్ వస్తాను. డాడీ పేరు నేను నిలబెడతాను, ప్రామిస్. రాథోడ్, ఎందుకు నవ్వుతున్నావు? ఏమి లేదు, ఇలాంటి డైలాగులు నేను ఎన్నిసార్లు విన్నాను. అందులో జోకే ఉంది రాతోడు. అంజు బాగా చదువుతుంది కదా. అలా చెప్పండి డాడ్ మీరు. రాథోడ్కి నేనంటే జోక్ అయిపోయింది. అంజు, మీ నాన్న గతం మర్చిపోయారు కాబట్టి నీ చదువు గురించి అల్లరి గురించి మర్చిపోయారు. లేదంటే అందరికంటే ముందు ఆయనే సెటర్ వేసేవారు. స్కూల్కి టైం అయిపోతుంది, పదండి పదండి. రాథోడ్, కార్తీ, పదండి. పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్లో డ్రాప్ చేసిరా రాతోడు. అలాగే సార్. పిల్లలు రండి. నమితదేవం భజే నారసింహం సుమధరుణే నరసింహం.
బుజ్జమ్మా ఏం కావాలి? ఈరోజు నాకు స్కూల్కి వెళ్ళాలని లేదమ్మా. ఎందుకు బుజ్జమ్మ? బుజ్జమ్మ పొద్దున్న హోంవర్క్ చేయలేదు డాడీ, అందుకే రానంటుందేమో. బుజ్జమ్మకి స్కూల్లో ఎవరో వార్నింగ్ ఇచ్చారంట డాడ్. వాడికి భయపడి బుజ్జమ్మ స్కూల్కి రానంటుంది డాడీ. అదేం కాదు, ఈరోజు నాకు ఇంట్లో ఒంటరిగా ఉండాలనుంది. ఈరోజు నాకు ఒంటరిగా ఉండాలనుంది. ఒంటరిగా ఉండడం ఏంటి బుజ్జమ్మా? ఎందుకు? ఏమోనమ్మా, నేను ఒంటరిగా ఉంటాను. ఇంట్లో ఉండే ఏం చేస్తావు? ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళకపోతే బాగోదు, వెళ్ళు. తను వెళ్ళను అంటుంది కదా బాగి, వదిలే. థ్యాంక్స్ డాడీ. మేము కూడా ఈరోజు స్కూల్ బంక్ కొట్టచ్చా డాడీ? అనుకున్నాను ఈ డైలాగ్ వస్తుందని. బుజ్జమ్మ అంటే చిన్నపిల్ల, నీకేమైంది? పద. బుజ్జమ్మ రాకముందు నేను కూడా చిన్నపిల్లనే. ఇప్పుడు సీనియర్ అయ్యావు కదా, స్కూల్ ఎగ్గొట్టడానికి వీల్లేదు. పదా. పదండి పిల్లలు, లేట్ అవుతుంది. చంబా, ఈ ప్రచండ మనం పిలిస్తే వచ్చాడా లేక పిల్లే పిలిపించుకుందా? అదే నాకు అర్థం కావట్లేదు మనోహరి. ఆ పిల్ల ఒంటరిగా దొరకాలి అన్న ప్రచండ మాటకు ఛాలెంజ్ చేస్తూ ఒంటరిగా ఉంటానంటుందేంటి? అవకాశం దొరకాలి అని అన్నాడు కదా, ఆ పిల్లే ఒంటరిగా ఉంటాను అని అంటుంది. ప్రచండ ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. ఏం చేస్తాడు? ఈ ఇంట్లో ఆ పిల్ల ఒక్కతే లేదు కదా, అమర్ సారు బాగి ఉన్నారు కదా. డాడీ, ఏంటి బుజ్జమ్మ? నిన్న మీరు మనోహరి ఆంటీతో బయటికి వెళ్ళారు కదా, ఈరోజు మిస్ అమ్మతో వెళ్ళొచ్చు కదా. పాపం మిస్ అమ్మని కూడా బయటికి తీసుకెళ్ళి తిప్పిరండి.